డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మన బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ మొత్తం ఈ సంవత్సరం నుంచి నీట్ ఆధారంగా జరుగుతాయని చెప్పారు. కానీ మనకి ఇంటర్ మార్కులు కూడా తీసుకుంటారన్నమాట. అది ఎలానో ఎప్పుడు తీసుకుంటారో అసలు దానికి ప్రాసెస్ ఏంటి అని చెప్తాను. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉంది, క్లియర్ కట్గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ పాయింట్, మనకి నీట్ మీద నర్సింగ్ అడ్మిషన్లో తీసుకుంటామని చెప్పి ఇదివరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని మీద వెళ్తుంది కౌన్సిలింగ్ కూడా. ఆ కౌన్సిలింగ్ వెళ్ళేది ఏంటంటే కన్వీనర్ కోటా మొత్తం కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే ఉంటాయో అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అదేంటి చెప్తున్నాను, కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఈ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలిన సీట్లు ఉంటాయో ఆ సీట్స్ మొత్తం మన ఇంటర్ మార్కుల ఆధారంగా నర్సింగ్ అడ్మిషన్ అయితే చేపట్టాలని వీరపాండియన్ గారు అయితే ఉత్తర్వులు అయితే నిన్న జారీ అయితే చేయడం జరిగింది. మనకి అప్డేట్ కూడా ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఒక ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను. సో మీకైతే అర్థమైంది కదా, మనకి తొందరలో స్టార్ట్ అవుతుంది. దాని గురించి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో వస్తుంది కౌన్సిలింగ్ సంబంధించి. మనకి అది స్టార్ట్ అయ్యేది కూడా కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట సీట్స్ మొత్తం పూర్తిగా ఫిల్ అయిన తర్వాత ఏదైతే ఖాళీ సీట్స్ ఉంటాయో అవన్నీ కూడా మన ఇంటర్ మార్కుల ఆధారంగా ఫిల్ చేయాలని ఉత్తర్వులు అయితే రిలీజ్ చేశారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఒకసారి ట్రై చేద్దామన్నా ట్రై చేసుకోవచ్చు. అప్పుడైతే ఫర్దర్ ఏంటంటే కొంచెం తక్కువ కాలేజీలు అయితే ఉంటాయి, అంటే యావరేజ్ కాలేజీలు, సో అలా అయితే ఉంటాయన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ అప్డేట్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఏదైతే కన్వీనర్ అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటా తర్వాత మిగిలిపోయిన సీట్లు ఉంటాయో అవన్నీ ఇంటర్ మార్కుల ఆధారంగా ఫిల్ చేస్తారు. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.